కబుల్టులో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. శివగంగై పరిధిలోని సమోత్తపురంలో 2 ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడక్కడే దుర్మరణం చెందారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నట్టుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులైతే అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం అని చాలా బాధాకరం చెప్పుకోవాలి. శివగంగై పరిధిలోని సమస్తపురంలో 2 ప్రభుత్వ బస్సులు ఎదురుగా ఢీకొని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది ప్రయాణికులు కూడా అక్కడికక్కడ దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. దాదాపు 40 మందికి కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితులను చూస్తారు. అయితే స్థానికుల సమాచారంతో విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థానానికి వెళ్లిపోయి ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే క్షతగాత్రులని దగ్గరలోని ఆసుపత్రులు అయితే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో తరలించి అందులో వాళ్ళకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతుల 9 మంది కూడా మహిళలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మనకు తాజాగా ఈ సమాచారం ప్రకారం చూస్తే కనుక అధికారికంగా అక్కడ తమిళనాడు అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య చూసుకుంటే 7 నుంచి 8 మంది అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇటు మీడియా మాధ్యమాల్లో మాత్రం 11 మంది కంటే కూడా అంటే 11 మంది చనిపోయినట్టు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదేమైనా అధికారికంగా 7 నుంచి 8 మంది చనిపోతున్నారు ఒకటి విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు 40 మంది పై కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఒక బస్సు ఏదైతే 2 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నారో ఒక బస్సు కరైకుడి వైపు మరొకటి మదురై వైపు వెళ్తున్నారో ఈ బస్సులు అనేది ఢీకొనడం తెలుస్తుంది. బలమైన దెబ్బ వల్ల బస్సు చిక్కుల ప్రయాణికుల స్థానికులు ఏదైతే ఎమర్జెన్సీ టీములు రక్షించి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. అయితే తాజా అప్డేట్లు చూసుకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కానీ అధికారులు పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి చూస్తారు. అయితే గాయపడిన వాళ్ళు కొందరు పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ డ్రైవర్ల అశ్రద్ధ, రోడ్డు పరిస్థితుల్లో ఆ కోణం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.